హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా మనం ప్రెగ్నెన్సీ అనే మాట మనకి వినిపిస్తుంది. అయితే ఇటువంటి కారణాల వల్ల కొంతమంది యువత సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం కొత్త విషయమేం కాదు. పిల్లలు పుట్టకుండా ఉండటానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. అయితే ఇటువంటి మెథడ్స్ ఉన్నాయని తెలియక చాలామంది తప్పు చేస్తే, ఇటువంటి మెథడ్స్ ఉన్నాయని తెలిసినప్పటికీ కరెక్ట్గా యూస్ చేయటం రాకపోవటం వల్ల వాళ్ళకి కూడా ఇటువంటి తప్పులు జరుగుతున్నాయి. అంతేకాకుండా పిల్లలు అప్పుడే వద్దు అనుకున్న దంపతులకు కూడా ఎంత కేర్ తీసుకున్నప్పటికీ ప్రెగ్నెన్సీ వస్తుందనే కారణాలు కూడా మనకు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇటువంటి వాళ్ళ కోసమే ఇవాళటి మన టాపిక్ 15 ways to avoid your pregnancy. ఇప్పుడు నేను మీకు 15 మెథడ్స్ చెప్తాను. బ్యారియర్ మెథడ్స్ నుంచి కంప్లీట్ స్టెరిలైజేషన్ వరకు అన్ని మెథడ్స్ నేను మీకు చెప్తాను. ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే ఉంది. వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు. ముందుగా కొన్ని బ్యారియర్ మెథడ్స్ కోసం మాట్లాడుకుందాం. ఇందులో ముందుగా మనకు వచ్చేది కాండోమ్స్. ఇవి మేల్స్కి ఫీమేల్స్కి ఇద్దరికీ అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఇది అందరికీ తెలిసినప్పటికీ వీటిని పెట్టుకునేటప్పుడు మరియు తీసేటప్పుడు అవి చిరిగిపోయేలా చేయటం, అంతేకాకుండా ఇంటర్ కోర్స్ జరిగాక డైరెక్ట్గా పెనిస్ని లాగేయటం వల్ల అందులో ఉండే స్పర్మ్ బయటికి స్పిల్ అవ్వటం వల్ల చాలా రకాల తప్పులు అనేవి జరుగుతున్నాయి. అయితే కాండోమ్స్ యూజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఇది మధ్యలో ఒక బ్యారియర్గా ఉపయోగపడుతుంది. అంటే స్పర్మ్ని అందులోనే ఉంచుతుంది. దీనివల్ల ఆ స్పర్మ్ వెజైనాలోకి వెళ్లకుండా ఉంటుంది. కాబట్టి పిల్లలు పుట్టకుండా ఉండటానికి మొదటి మెథడ్గా దీన్ని యూజ్ చేస్తారు. బ్యారియర్ మెథడ్లో రెండవది డయాఫ్రమ్. ఇది సెక్స్ చేసే ముందు వెజైనాలో ఈ డయాఫ్రమ్ని ప్లేస్ చేయాలి. అయితే ఈ డయాఫ్రమ్ని అలాగే పెట్టకుండా దానికి కొన్ని స్పర్మ్ సైడ్స్ని అప్లై చేయాలి. ఈ స్పెర్మ్ సైడ్స్ రిలీజ్ అయిన స్పెర్మ్ని లోపలికి వెళ్లకుండా బ్లాక్ చేస్తాయి. అలా కాకుండా మీరు ఓన్లీ డయాఫ్రమ్నే యూస్ చేసినట్లయితే మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఇది కలయిక జరిగే ముందు కొన్ని గంటల ముందు వెజైనాలో ఇన్సెర్ట్ చేయాలి. అంతేకాకుండా సెక్స్ అయిన 24 hours తరువాత దాన్ని తీయాలి. ఈ మధ్యలో మనం తీయకూడదు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. ఇది పిల్లలు పుట్టకుండా ఉపయోగపడుతుంది, కానీ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ మీ పార్ట్నర్కి కనుక ఉంటే అవి మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మెథడ్ సర్వైకల్ క్యాప్. వీటినే ఫెమ్ క్యాప్స్ అంటారు. వీటిని వెజైనా లోపల అంటే సెర్విక్స్ ఓపెనింగ్ దగ్గర ప్లేస్ చేయాలి. అప్పుడు ఇది స్పర్మ్స్ని లోపలికి అంటే యూట్రస్ లోపలికి రాకుండా బ్లాక్ చేస్తుంది. ఈ మెథడ్ 70 నుంచి 75% వర్క్ అవుతుంది. ఇది మీకు సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి మాత్రం ప్రొటెక్షన్ ఇవ్వదు. నెక్స్ట్ మెథడ్ స్పాంజ్. దీన్నే కాంట్రాసెప్టివ్ స్పాంజ్ అంటారు. ఇప్పుడు నేను చెప్పే అన్ని మెథడ్స్ మీకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు యూస్ చేయొచ్చు. డైరెక్ట్గా మీరు స్టోర్కి వెళ్ళి బై చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. ఈ స్పాంజ్ని వెజైనా లోపల ప్లేస్ చేయాలి. ఇది స్పెర్మ్ సైడ్స్ని కలిగి ఉంటుంది. ఈ మెథడ్ 76 నుంచి 88% వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పే అన్ని మెథడ్స్తో పాటు మీరు కాండోమ్ని కనుక యూస్ చేస్తే మీకు సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. నెక్స్ట్ మెథడ్ స్పెర్మిసైడ్స్. ఈ స్పెర్మిసైడ్స్ని ఇంతవరకు చెప్పిన మెథడ్స్తో పాటుగా యూస్ చేస్తారనమాట. ఇది మిగిలిన మెథడ్స్తో యూస్ చేయాలంటే కనుక మీరు స్పెర్మిసైడ్స్ని వెజైనాలో ఒక 10 minutes ముందు ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి 60 minutes ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది, అంటే 1 hour. ఇది మనకి 71% ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ వన్ హార్మోనల్ మెథడ్స్. కొన్ని రకాల హార్మోన్స్ని ఉపయోగించి ఓవ్యులేషన్ జరగకుండా అంటే ఫీమేల్స్లో ఎగ్ రిలీజ్ అవ్వకుండా చేయటం. ఈ హార్మోనల్ మెథడ్స్ వల్ల మనకి పిల్లలు పుట్టకుండా ఉంటారు, కానీ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం స్టాప్ చేయలేము. ఇందులో మనకి మొదటగా వచ్చేది కాంట్రాసెప్టివ్ పిల్స్. ఇందులో మనకి బర్త్ కంట్రోల్ పిల్స్ అనేవి మొదటగా మనం యూస్ చేస్తాము. ఇందులో మనకి చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. ఇవి 99% ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. అంతేకాకుండా ఇందులో 2 రకాల పిల్స్ ఉన్నాయి. మొదటగా వచ్చేసి కంబైన్డ్ పిల్స్. ఇవి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్ కలిగి ఉంటాయి. వీటిని రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి యూజ్ చేసేటప్పుడు మనకి మంత్లీ పీరియడ్స్ యాజ్ యూజువల్గా వస్తాయి. వీటిల్లో రెండవది మినీ పిల్స్. ఇవి ఓన్లీ ప్రొజెస్టరాన్ని కలిగి ఉంటాయి. ఇది కూడా ప్రతిరోజు తీసుకోవాలి. అంతేకాకుండా ఒక్కరోజు ఏ టైంకి తీసుకున్నామో మళ్ళీ నెక్స్ట్ డే కూడా అదే టైంకి తీసుకొని ఇలా రెగ్యులర్గా కంటిన్యూ చేయాలి. కొంతమంది వీటిని తీసుకుంటారు రోజు, కానీ ఒక పర్టికులర్ టైంకి తీసుకోరన్నమాట. నెక్స్ట్ మెథడ్ కాంట్రాసెప్టివ్ ప్యాచెస్. ఇది 99% ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఈ కాంట్రాసెప్టివ్ ప్యాచెస్ బ్యాక్, బటక్స్, స్టమక్, అప్పర్ ఆర్మ్స్ దగ్గర ప్లేస్ చేసుకోవాలి. ఈ కాంట్రాసెప్టివ్ ప్యాచెస్ 3 weeks వేసుకోవాలి.
ఇది తీసే ముందు మెన్స్ట్రల్ పీరియడ్ వచ్చాక 1 వీక్ తర్వాత తీసేయాలి. ఇందులో మనకి స్కిన్ ఇరిటేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఇంజెక్షన్. దీన్నే కాంట్రాసెప్టివ్ షాట్ అంటారు, ఆల్సో కాల్డ్ ఎస్ డెపో-ప్రొవెరా. దీన్ని డాక్టర్ ప్రతి 12 వారాలకు ఒకసారి షాట్ ఇస్తారు. ఇది కూడా 90% ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. మనకి పిల్లలు కావాలి అనుకునేటప్పుడు ఈ షాట్ని ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది ఒక్కో షాట్ 10 months లేదా అంతకంటే ఎక్కువ వర్క్ చేస్తుంది. అప్పుడు కావాలనుకున్న పిల్లలు అప్పుడే పుట్టరన్నమాట. అంటే మీరు 10 months ముందు స్టాప్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎప్పుడైతే కావాలో దానికి 10 months ముందు ఆఫ్ చేయాలి. నెక్స్ట్ వన్ వెజైనల్ రింగ్. దీన్నే నురా రింగ్ అని కూడా అంటారు. ఇది కూడా 99% వర్క్ అవుతుంది. ఒక చిన్న ప్లాస్టిక్ రింగ్ని వెజైనాలో పెడతారు. ఇది 3 weeks వర్క్ చేస్తుంది. ఇది కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది బాడీలోనికి, ప్రెగ్నెన్సీ రాకుండా. ఇది ఒక రింగ్ మనం యూస్ చేసిన తర్వాత మళ్ళీ మెన్స్ట్రేషన్ వచ్చాక 7 days గ్యాప్ ఇచ్చి ఇంకో రింగ్ని ఇన్సెర్ట్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇంప్లాంట్స్. ఒక మ్యాచ్ స్టిక్ సైజులో ఉన్న రాడ్ని ఒక డాక్టర్ కానీ నర్స్ కానీ ఆర్మ్లోనికి అది ఇన్సెర్ట్ చేస్తారు. ఇది ప్రొజెస్ట్రాన్ని రిలీజ్ చేస్తుంది బాడీలోనికి. దీనివల్ల ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటారు. అంటే ఆ హార్మోన్స్ ఓవ్యులేషన్ జరగకుండా ఉంచుతాయి. ఇవి కూడా 99% ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. ఇవి ఎవ్రీ 3 yearsకి ఒకసారి మనం మారుస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ న్యాచురల్ మెథడ్. ఇందులో మనకి ఎటువంటి మెథడ్స్ మనం ఉపయోగించము, కానీ మెన్స్ట్రల్ సైకిల్ని మనం ట్రాక్ చేస్తాము. అంటే ఏ డేట్లో మనకి ఓవ్యులేషన్ దగ్గరగా ఉంటుంది, ఏ డేట్లో మనకి ఎగ్ అనేది దూరంగా ఉంటుంది అనేది ట్రాక్ చేసి కలయిక జరుపుతారు. దీన్నే ఫెర్టైల్ విండో అంటారు. ఇది జనరల్గా 6 to 9 days per month ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్. అయితే నేను పైన చెప్పినవన్నీ ఫెయిల్ అవ్వటం వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీని ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ మెథడ్లో క్లియర్ చేస్తారు. ఇందులో మనకి 2 methods ఉన్నాయి. ఫస్ట్ వన్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్. సెక్స్ చేసిన 3 రోజుల్లో ఈ పిల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎంత వేగంగా తీసుకుంటే అంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఇది లెవోనార్జెస్ట్రల్ అనే కెమికల్ని కలిగి ఉంటుంది. ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. అలా అని ప్రతిసారి ఇదే యూస్ చేస్తే మీ మెన్స్ట్రల్ పీరియడ్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వన్ కాపర్ ఐయుడి. ఇది సెక్స్ చేసిన 5 రోజుల లోపల ప్లేస్ చేయాలి. ఇది కూడా 99.9% వర్క్ అవుతుంది. లాస్ట్ వన్ స్టెరిలైజేషన్. ఇది మగవారు చేసుకోవచ్చు, ఆడవారు చేసుకోవచ్చు. కానీ ఇది పర్మనెంట్గా స్టెరిలైజేషన్ అనేది, అంటే వాళ్ళు పర్మనెంట్గా స్టెరైల్ అయిపోతారు, మరి వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టరు. ఇది కూడా 99.9% వర్క్ అవుతుంది. కానీ సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ మాత్రం అన్ని మెథడ్స్లో మనకి ఒక కాండోమ్ తప్ప మిగిలిన అన్ని మెథడ్స్లో మనకి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. మెన్స్లో అయితే దీన్ని వాసెక్టమీ అంటారు, ఫీమేల్స్లో అయితే ట్యూబెక్టమీ అంటారు. మెన్స్లో అయితే స్పెర్మ్స్ని క్యారీ చేసే వాసర్ డిఫరెన్షియా ట్యూబ్స్ని కట్ చేస్తారు. అంతేకాకుండా ఫీమేల్స్లో అయితే ఓవరీస్ రిలీజ్ చేస్తాయి కదా ఎగ్ని, ఆ ఎగ్ అనేది క్యారీ అవ్వకుండా ఫెలోపియన్ ట్యూబ్స్ని కట్ చేస్తారు. సో నేను చెప్పే అన్ని మెథడ్స్ మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఇందులో ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేకాకుండా ఇటువంటి ఇంపార్టెంట్ విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.